అందరికీ నమస్తే. ముందుగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు అందరికి కూడా. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారో వారందరికి కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. కొన్ని దేశాలు ఉపాధ్యాయ దినోత్సవాన్ని డిఫరెంట్ తేదీలలో జరుపుకుంటారు. మరి మొట్టమొదటిసారిగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం యునెస్కో వాళ్ళు 1994లో దాన్ని జరుపుకోవడం జరిగింది. అది ఫస్ట్ హానరింగ్ టీచర్స్. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే టీచర్స్కి హానర్ చేయడానికి, ఒక నేషన్ బిల్డర్స్ అయినటువంటి టీచర్స్ని హానర్ చేయడం ద్వారా వారికి సంతోషాన్ని కలిగించడానికి, వాళ్ళ బాధ్యత గుర్తించి గౌరవించడానికి ఏర్పాటు చేసింది ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచంలో ఏం జరగాలన్నా, ఏ ఉద్యోగి రావాలన్నా ప్రప్రథమంగా దానికి కారణం ఉపాధ్యాయుడే. మరి అలాంటి ఉపాధ్యాయులకు అత్యధికంగా ప్రయారిటీ ఇచ్చే దేశాలు ఏదైతే ఉన్నాయంటే మనకు చైనా కావచ్చు, సౌత్ కొరియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, జపాన్ కావచ్చు. ఈ మధ్యలో కొంత మన ఇండియా కూడా ముందుకెళ్తుంది. వీటి స్థానాలతో పోటీ పడుతూ ఉపాధ్యాయులకు సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వడం లోపల ఇండియా కూడా పోటీ పడుతుంది. అలాగే మన ఇండియా కూడా కావచ్చు. ముఖ్యంగా ఉపాధ్యాయుడు నిస్వార్థపరుడు. ఉపాధ్యాయుడు ఏమీ ఆశించకుండా తన పిల్లలకు తన మేధాశక్తిని పంచే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది ఉపాధ్యాయుడు మాత్రమే. ఎప్పుడైతే ఉపాధ్యాయులకు ఫ్రీగా వాళ్ళకు పిల్లలకు విద్యను ఇవ్వడానికి అన్ని విధాలుగా ఫ్రీడమ్ ఇస్తారో వాళ్ళు చక్కగా పనిచేయగలుగుతారు. ఒత్తిడి వల్ల ఉపాధ్యాయులు చక్కగా పనిచేయలేరు. మీ అందరికీ తెలుసు, ఒక వ్యాపారస్తులందరూ కూడా, ఒక బట్టల షాప్ వాళ్ళు ఉన్నారు. ఒక బట్టల షాప్లో వాళ్ళు మీకు బట్టలు అమ్మేసి డబ్బులు తీసుకుంటే వారితో మీకు పని అయిపోతుంది. కిరాణా కొట్టుకెళ్ళి సామాన్ తీసేసుకొని డబ్బులు ఇస్తే మీ పని అయిపోతుంది. అలాగే ఏదైనా తన జేబులో ఒక పెన్ను ఉంది, ఒక పెన్సిల్ ఉంది, లేదా ఏదైనా వస్తువు ఉంది, అమ్మేసుకొని డబ్బులు తీసుకుంటే వాళ్ళకు మీకు సంబంధం ఉండదు. బట్ గురువుకు అలాంటిది కాదు. ఒకరోజు మీ పిల్లల్ని పాఠశాలలో చేర్పించారంటే గురువుకు మీకు సంబంధం ముడిపడుతుంది, అప్పుడే స్టార్ట్ అవుతుంది. మిగతా వాటిలలో అప్పుడే తెగిపోతుంది. బట్ పాఠశాలలో తల్లిదండ్రులకు గురువుకు సంబంధం ముడిపడేది మీ పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేసినప్పుడు మాత్రమే. మీరు బాధ్యతను 70% తగ్గించుకుంటారు. మీ బాధ్యత తీరిపోయి ఉందని మీరు హ్యాపీగా ఉంటారు. కానీ గురువు ఆ క్షణం నుంచి 100% బాధ్యత మీ పిల్లల గురించి తీసుకోవడం ప్రారంభిస్తాడు. తన పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి కూడా మీ పిల్లల కొరకు చాలా కష్టపడుతూ ఉంటాడు. తన విద్యార్థి ఎదుగుదల కొరకు అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఒక మంచి గురువు, నిబద్ధతతో పనిచేసే గురువు ఎప్పుడు కూడా విద్యార్థిని ప్రోత్సహిస్తూనే ఆ విద్యార్థిలో ఉన్న చెడును వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే తన చెడు అనేది తెలిసినప్పుడే ఆ విద్యార్థిని సక్రమైనటువంటి విధంలో చేర్పించవచ్చు, పెట్టవచ్చు. అలాంటప్పుడు ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేరెంట్స్ బెటర్. ఒక స్కూల్లో వదిలేసిన తర్వాత మాకు బాధ్యత లేదు సార్, మీరు చూసుకోవాలి అని గురువు గారు చెప్తే గురువే అన్ని బాధ్యతలు తీసుకొని వాళ్ళకు నేర్పిస్తూ ఉంటారు. పట్టణాలలో టీచర్లకు ఫ్రీడమ్ ఉండదు. పిల్లల్ని మందలించరాదు. గట్టిగా మాట్లాడితే ఫోన్లు, అడగడాలు, ఇబ్బంది పెట్టడాలు, దుర్భాషలు ఆడడాలు. ఒక ఇబ్బందికి గురి చేసినటువంటి ఉపాధ్యాయుడు, ఒత్తిడికి లోనైనటువంటి ఉపాధ్యాయుడు పిల్లలకు సక్రమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేడు. కాబట్టి తల్లిదండ్రులు కూడా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మన పిల్లల గురించి గొప్ప కళలు కంటూ ఉంటాం. మరి గొప్ప కళలు కంటే మీ పిల్లలకి మీరు చదువు చెప్పుకోలేరు కదా. కాబట్టి మీకు గురువు అవసరం. గురువు అవసరం కాబట్టి ఎప్పుడైతే మీ గురువుకు మీ పిల్లలను అందిస్తారో చక్కని బంధం ఏర్పాటు చేసుకోండి. మీరు మీ పిల్లలు ఏ పాఠశాలలో చదివినా సరే, అది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల, గురుకుల పాఠశాల అని నేను చెప్పడం లేదు. ఏ తల్లిదండ్రి అయితే గురువుతో ఒక సత్సంబంధం, ఒక స్నేహపూరిత సంబంధం కొనసాగిస్తూ తన పిల్లల యొక్క పరిస్థితులను
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారో వారు చాలా గొప్ప తల్లిదండ్రులు అన్నమాట. మనం డబ్బులు చెల్లిస్తే చదువు వస్తుంది అనేది చాలా తప్పు. డబ్బులుంటే చదువు రాదు, డబ్బులు చెల్లిస్తే చదువు రాదు. మన పిల్లల్ని సక్రమంగా పెంచడానికి గురువుకు ఎవరైతే తోడ్పడతారో ఆ తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు సమాజంలో దేశానికి ఒక గొప్ప భవిష్యత్తునిచ్చేటువంటి విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు నేషన్ బిల్డర్స్. తను గొంతు ఎండిపోతున్న, తన గొంతు నొప్పి పెడుతున్న తరగతి గదిలో కొంత వందల మంది విద్యార్థులను ఒక దారిలో తీసుకొచ్చి వారికి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఉపాధ్యాయులకు ఈ దినం ఈరోజు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అందరికి కూడా. సర్వే జనో సుఖినో భవంతు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి.